తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు ఏపీలోనూ చేరికలు జరిగాయి. అధికారం పోగానే ఇక్కడ నేతలు కారు దిగుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం లేకపోవడం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణకే పరిమితం కావడం వంటివి తాజాగా బీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందే. ఏపీలో బీఆర్ఎస్ ఉంటే తోట చంద్రశేఖర్ కాకినాడ లేదా రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారి కావడంతో ఆయన ఈ ప్లాన్ వేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ పోటీ నుంచి విరమించుకోవడంతో తోట తన రూటు మార్చుకున్నారు. జనసేన వైపు ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నేళ్ల నుంచి ఆయన జనసేనతో చర్చలు కూడా జరుపుతున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ఏమీ బయటకు రాలేదు. మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన ఏపీ నాయకుడు రావెల కిషోర్ బాబు తాజాగా వైసీపీలో చేరేందుకు రంగం రెడీ చేసుకున్నారు. ఇప్పుడు తోట నేరుగా మెగాస్టార్ చిరును కలుసుకున్నారు. పద్మవిభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిశామని చెబుతున్నా రాజకీయంగా అంతర్గత చర్చ సాగినట్టు తెలుస్తోంది. తోట చంద్రశేఖర్ ఈ నెల 4న జనసేనలో చేరనున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయి. అదే రోజు మరో కాపు నేత వైసీపీ ఎంపీ బాలశౌరి కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే బాలశౌరికి మచిలీపట్నం ఎంపీ టికెట్ను ఖరారు చేశారు. ఇప్పుడు తోటకు గుంటూరు వెస్ట్ సీటు ఖాయం చేస్తున్నారని చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని మరీ ఇక్కడ టీడీపీ విజయం దక్కించుకుంది. టీడీపీ జనసేన మిత్రపక్షం అభ్యర్థిగా ఇక్కడ నుంచి తోట నిలబడే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల అభిప్రాయం. దీనికి తాజాగా చిరును ఆయన కలవడం, అభినందించడం మరింత ప్రాధాన్యం కలిగించేలా చేస్తుంది. మొత్తంగా తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కి ఏపీలోనూ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.